గోదావరి జిల్లా ఆకివీడు మండలం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఓ దివ్యాంగుడు నిరసన వ్యక్తం చేశారు. అజమూరు గ్రామానికి చెందినటువంటి వర్ధనిడి లక్ష్మీ వరప్రసాద్ అనే దివ్యాంగుడు కాపు బీసీ కార్పొరేషన్లో లోనుకు తనకు అన్యాయం జరిగిందని అన్నారు. తనకు అన్ని అర్హతలుండి కూడా కాపు కార్పొరేషన్ లోనుకు దరఖాస్తు చేశారని, కానీ రాజకీయ నాయకుల ప్రమేయంతో లోన్ జాబితాలో పేరు లేకుండా చేశారని ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు. శాసనసభ్యులు రఘురామకృష్ణరాజు గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం అజ్జమూరు గ్రామానికి చెందిన వర్ధినేని లక్ష్మీ వరప్రసాద్ అనే నేను విభిన్న ప్రతిభావంతుల విభాగంలో కాపు కార్పొరేషన్ వ్యాపార అభివృద్ధి రుణం కోసం దరఖాస్తు మంజూరు చేసుకుని ఉన్నాను. అన్ని అర్హతలు ఉన్నా నాకు అర్హుల జాబితాలో నా పేరు లేకుండా అనర్హులకు రుణాన్ని మంజూరు చేసి చంద్రబాబు నాయుడు గారు స్ఫూర్తిని అధికారులు ప్రజాప్రతినిధులు ధ్వంసం చేశారు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. కాబట్టి ఎప్పుడు ధర్మాన్ని అనుసరించే చంద్రబాబు నాయుడు గారు, వికలాంగుల పక్షాన ఉండే చంద్రబాబు నాయుడు గారు విభిన్న ప్రతిభావంతులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని నిశ్చితంగా పరిశీలించి వెంటనే అర్హులకు రుణం ఇచ్చే విధంగా ఆకివీడు మండలం అజ్జమూరు గ్రామంలో నాకు రుణం మంజూరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని, అదే రకంగా ఇలాంటి తప్పిదాలు అజ్జమూరు గ్రామంలోనే కాకుండా పలు చోట్ల జరిగి చాలా మందికి అన్యాయం జరిగింది.